హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రెస్ టాప్ కటింగ్ నేర్చుకుందామండి. ముందుగా బాడీ కొలతలు ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత లైనింగ్ మనం 2 మీటర్లు తీసుకున్నామండి. ఈ విధముగా మడత పెట్టి వేసుకోవాలి. ఇది లైనింగ్ అండి. ఇదేమో మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్కి ఫ్రంట్ వైపు కొంచెం వర్క్ వచ్చిందండి. అదేవిధంగా నెక్ మనం కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి ఫుల్గా 37 ఇంచెస్ వచ్చిందండి. 1 ఇంచ్ ఖర్చు కలిపి 38 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. మనం ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొలతలు రాసుకున్నాం కదండి. ఆ కొలతలను బట్టి మనం చూసి 4వ భాగం తీసుకోవాలండి. మనం రాసుకున్న దాంట్లో ముందుగా ఇలా 37 ఇంచెస్ వేసుకోవాలి. 37 పాయింట్ ప్లస్ 1 ఇంచ్ 38 ఇంచెస్ ఒక గీత వేసుకోవాలి. ఈ విధముగా వేసుకున్న తర్వాత షోల్డర్ 5.5 ఇంచెస్ అండి. ఇలా ఈ విధముగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 ఇంచెస్ షోల్డరు 2.5 నెక్ విడ్త్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్. వాళ్ళు బాగా డీప్గా అడిగారండి. డీప్గా పెట్టి హ్యాంగింగ్స్ పెట్టమన్నారు. థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టమన్నారు. ఇలాగా డీప్గా కావాలి కాబట్టి 7.5 ఇంచెస్ అయితే నేను బ్యాక్ నెక్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్. ముందు 6.5 ఇంచెస్ పెడదామనుకున్నాను. తర్వాత గుర్తుకొచ్చిందండి, దానికి వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ని బట్టి చూసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది. ఆమ్ రౌండ్ పొడవు వచ్చేసి డౌను 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి టైట్గా పట్టేయకుండా ఉంటుందండి. ముందుగా మనం టాప్ కట్ చేసేటప్పుడు మెజర్మెంట్లు ఫస్ట్ 12 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలండి. తర్వాత ఇలా 12 ఇంచులకు వేసుకున్న తర్వాత 19 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది హిప్ దగ్గరికి వస్తుందండి. 12 ఇంచులు అనేది నడుము దగ్గరికి వస్తుంది. మనకి ఈ విధంగా అయితే మనం రాసుకున్న కొలతలను బట్టి కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. ఇలాగా మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 4వ భాగం తీసుకోవాలండి. మనం తీసుకున్న కొలతను బట్టి 7.5 ఇంచెస్. నడుము కూడా సేమ్ 4వ భాగం 7 ఇంచెస్ వచ్చిందండి. హిప్ కూడా అంతే సేమ్ 4వ భాగం తీసుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చిందండి. ఇలాగా మూడు భాగాలను మనం కొలుచుకొని ఒక గీత అనేది పెట్టుకోవాలి. కిందన కూడా 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. మొత్తం 40 ఇంచెస్ అయితే 10 ఇంచెస్ 4వ భాగం. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కరెక్ట్గా మనం ఎలా అయితే మనం మార్జిన్ వేసుకున్నాం అలాగే కట్ చేసుకోవాలి. ఇది 2 మడతల్లో ఉంది కదండి, మనం ఒకేసారి కట్ చేయకూడదు. బ్యాక్ ఫ్రంట్ 2 కాబట్టి నెక్ మనం తర్వాత కట్ చేసుకుందాం. ముందు ఆమ్ రౌండ్ కట్ చేసుకుందామండి. ఇలా ఆమ్ రౌండ్ కట్ చేసుకొని మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదండి. ఆ ఖర్చు మీద మనం మార్జిన్ వేసుకున్నాం. ఆ మార్జిన్ అంటే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని తీసేయాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కింద మడత పెట్టేటప్పుడు కొంచెం ముడతలు కింద వస్తాయండి. ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే 1 ఇంచ్ అనేది మనం ఒక మార్క్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న మార్క్ అనేది వేసుకొని ఇలా రౌండ్గా కొంచెం కరువు తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే ముడతలు అనేది లేకుండా మనకి ఫోల్డింగ్ అనేది బాగా వస్తుందండి. ఇలాగా కట్ అనేది పెట్టుకోవాలి. మనం నడుము దగ్గర, హిప్ దగ్గర, చెస్ట్ దగ్గర చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా సపరేట్ చేసేసుకొని క్లాత్ని ఫ్రంట్ బ్యాక్ మన షోల్డర్ దగ్గర కూడా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే బ్యాక్కి ఏ డిజైన్ లేదు కాబట్టి మనం ఎలా కట్ చేసుకుంటే రౌండ్ అలానే వస్తుందండి. కాబట్టి మనం కట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం తిప్పేసుకోవచ్చు. బక్రం పీస్ పెట్టి బాగా వస్తుందండి స్టిఫ్గా. ఫ్రంట్ మనం అయితే కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఫ్రంట్ కట్ చేయకూడదండి నెక్.
ఆమ్ రౌండ్ లోతు తీసేసుకుందామండి. దీనికోసం 2 ఇంచెస్ కొంచెం డౌన్ చేసుకొని మనం లూజ్కి కట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి ఒక్క పావు ఇంచ్ లోతు వచ్చేటట్లు అలా తీసుకొని వచ్చి మనం 2 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్న దగ్గర అలా కలుపుకున్నట్లయితే మనకి కర్వ్ షేప్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా ఒక పావు ఇంచు తీసేసుకోవాలి. తీసుకొని చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. అంతేనండి. ఈ విధంగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ సేమ్ కట్ చేసుకోవాలి అండి. చాలా డ్రెస్సులకి లైనింగ్ తక్కువ వేసి మెయిన్ క్లాత్ ఎక్కువగా పెట్టుకుంటాం కదండి, ఆ విధంగా కాకుండా దీనికి లైనింగ్ ఎక్కువగా ఉందండి కాబట్టి సమానంగా తీసేసాను నేను. అందుకని ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే తీసామో మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం వేసుకొని కట్ చేసేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం స్టిచ్చింగ్ చేసాక కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. ఈ విధంగా సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్ పొడవు 10 ఇంచులు తీసుకున్నానండి. ఫుల్ హ్యాండ్స్ కాదండి, ఎల్బో హ్యాండ్స్. లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఖర్చు కోసం 2 ఇంచెస్. 3.5 ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి మనం కరువు తిప్పుకోవడం కోసం. ఇలా డౌన్ తీసుకున్న తర్వాత ఒక మార్జిన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. 6 పాయింట్స్ మనం డౌన్కి మనం పెట్టుకున్నామండి లూజు, ఆమ్ రౌండ్ లూజ్కి. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఎలా అయితే మనం గీసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద కూడా పెట్టేసి కట్ చేసేసుకోవాలండి. మనం లైనింగ్ అనేది కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి కరెక్ట్గా కొలత తీసుకున్నామండి 10 ఇంచులు. మెయిన్ క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసి మెయిన్ క్లాత్ మడత పెట్టి కుట్టుకోవడానికి బాగుంటుందని. ఈ విధంగా చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మీకు డ్రెస్ టాప్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.